దుష్టపన్నాగాలు పన్ని జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మాటల మీద దుష్ప్రచారం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు. వీరి పన్నాగాలు ఎలా ఉన్నాయంటే, చివరికి దైవాన్ని అడ్డం పెట్టుకొని కూడా, దేవాలయాన్ని అడ్డం పెట్టుకొని కూడా డైవర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ కోర్టుకు హాజరు కావడానికి ప్రత్యేక విమానంలో వెళితే విమానాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నారు, విలాసవంతంగా తిరుగుతున్నారు అనేటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజునే కాదు, చాలా సందర్భాల్లో ప్రత్యేకమైన విమానంలో వచ్చారు, హెలికాప్టర్లో వచ్చారు. ఆయన హెలికాప్టర్లో వెళ్ళడానికి వీల్లేదు, ప్రత్యేక విమానంలో వెళ్ళడానికి వీల్లేదు అనేటువంటి అక్కసు కక్కేటటువంటి ప్రయత్నం చేస్తే చూశారుగా మన డిప్యూటీ సీఎం కన్నా ఫోర్స్ పెడుతున్నటువంటి ఆ బొడ్డ మేనేజర్ గారు లోకేష్ గారు, అలాగే నాయుడు గారు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి నాయుడు గారు ఇండిగో వ్యవహారంలో ఎలా ఇరుక్కుని గిలగిలలాడుతున్నారో మనం చూశాం. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మా మీద మీరు అనవసరంగా, అన్యాయంగా తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు గమనిస్తున్నారు. నష్టపోయేది అంతిమంగా మీరే అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. సరే, ఇకపోతే కొద్ది సేపటి క్రితమే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. సరే, ఇది పవన్ కళ్యాణ్ గారికి కొత్త ఏమీ కాదు. ఆయన చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటమో, జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ప్రచారం చేయటమో ఆయనకి సర్వదా అలవాటు అయిపోయింది. పాపం కూటమి అధికారంలోకి వచ్చింది, ఎన్ని హామీలు ఇచ్చాము, ఆ హామీలు నెరవేర్చాలా వద్దా అనే దాని గురించి ఆలోచించడు. 100% స్ట్రైక్ రేట్ అని 21 సీట్లు గెలుచుకున్నాము అంటే ఆ ఎమ్మెల్యేలను కూడా గాలి కొల్లేశాడు, నియోజకవర్గాన్ని కూడా గాలి కొల్లేశాడు. వదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ కోసం చాలా తంటాలు పడేటటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశించగానే జాలిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేసేటటువంటి కార్యక్రమం, విపరీతంగా చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప తన పార్టీ గురించి పట్టించుకోడు, తన ఎమ్మెల్యేల గురించి పట్టించుకోడు, తన నియోజకవర్గం గురించి పట్టించుకోడు. చంద్రబాబు చెప్పింది మాత్రం చేస్తుంటాడు. ఇంత దరిద్రపు పాలిటిక్స్, ఇంత పొలిటికల్ దారిద్ర్యాన్ని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. అంత పొలిటికల్ దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తి ఉన్నారు అంటే ఆయన జనసేన నాయకుడైనటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దానిలో పరకామణి వ్యవహారం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న తన సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్లో చాలా విషయాలు మాట్లాడారు. చాలా సూటిగా అనేకమైన ప్రశ్నలు ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. దాని దేనికి సమాధానం చెప్పరు. పరకామణి వ్యవహారంలో జరిగినటువంటి ఒకానొక దొంగతనం, ఒక చోరీ, అది ఒక చిన్న చోరీ అన్నాడంట. దాన్ని బట్టుకు లాగుతున్నారండి. పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు అదే మాట్లాడాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడమని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు, ఈయన మాట్లాడటం మొదలుపెట్టాడు. పరకామణి, నేను మనవి చేస్తున్నా, పరకామణి కొత్త బిల్డింగ్ కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. దాన్ని మొత్తానికి కెమెరాలన్నీ మార్చేసి మోడర్న్ టెక్నాలజీతో ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే దాన్ని ఓపెన్ చేసినటువంటి సందర్భం. దానిలో ఇంత టెక్నాలజీ అయిన తర్వాత దానిలో చోరీ జరిగితే ఆ చోరీలో పట్టుబట్టడం జరిగింది. $9, 9 అమెరికన్ నోట్లు పట్టుకున్నారు. దాని విలువ 70,000 లేదా 80,000 మధ్యలో ఉంటుంది. ఈ 9 నోట్లు ఇవాళ అంటే డాలర్ రేటు మారుతా ఉంది కాబట్టి దానికి 14 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులను స్వామివారికి
రాయించారు మా బోర్డు ఉండగా. ఆ దొంగతనం చేసినటువంటి వ్యక్తి లేదు, ఆ చోరీకి పాల్పడినటువంటి వ్యక్తి దగ్గర నుంచి 14 కోట్ల రూపాయలు స్వామివారికి ఇవ్వటం జరిగింది. అలా పోల్చినప్పుడు 14 కోట్లు $9 అంటే 80,000 రూపాయలు కంపేర్ చేసినప్పుడు ఓ చిన్న చోరీ జరిగితే 14 కోట్ల రూపాయలు కట్టించామనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అంటే చిన్న చోరీ అంటావా? హిందూ దేవాలయంలో జరిగితే అది ఇంకోటి జరిగితే ఏమంటావు? మతాన్ని తీసుకొచ్చారు. మతాన్ని తీసుకొచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సిగ్గుండాలంటున్నా. అది కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే టక్కన మెలకు వచ్చినట్టు మాట్లాడతాడు ఆయన ఇప్పుడు ఆదేశించగానే. అసలు నువ్వు ఏ ధర్మాన్ని పాటిస్తున్నావు నేను అడుగుతా ఉన్నా. సూటిగా డిప్యూటీ సీఎం జనసేన అధిపతి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా, అసలు నువ్వు ఏ ధర్మాన్ని పాటిస్తున్నావు? నేనే కొత్తగా చెప్పవసలా, ఆయన మాటలు ఒకసారి పెట్టుకు వినండి. మీరు చూస్తే టీవీలో యూట్యూబుల్లో నేను బాప్టిస్టు మతం తీసుకున్నాను ఒకసారి సర్వమతాలు మాకు సమానం అన్నాడు ఒకసారి. ఇవాళేమో సనాతన ధర్మమే నా ధర్మం అన్నాడు. ఒకసారి అంటాడు మా నాన్నగారు కమ్యూనిస్ట్ సెంట్రల్ బోర్డులో మెంబరు, తర్వాత ఏదో ఉద్యోగం వచ్చే ఎస్ఐసి అయ్యాడు కానీ కానిస్టేబుల్ అయ్యాడు కానీ మా నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ బోర్డు మెంబరు, కనిపించే కాల్ చేయమని చెప్పి ఆర్డర్లు వచ్చినాయి. మా నాన్న ఎలాంటి వాడో తెలుసా? మా నాయనమ్మ దీపారాజుని వెలిగిస్తే దానిలో సిగరెట్ కాల్చుకునేవాడు. అలాంటి వ్యక్తి, అలాంటి నాస్తికుడు మా నాన్న అని చెప్పాడు ఆయనే. మళ్ళీ కట్ చేస్తే ఇంకోసారి ఏం చెప్తా అంటే మా నాన్న అసలు రామనామస్మరణ చేస్తుండేవాడు, ఆంజనేయ స్వామి భక్తుడు. మా ఇంట్లో నిరంతరం రామనామస్మరణ జరిగేది, హరే రామ హరే కృష్ణ అని. ఏంది కాంట్రడిక్షన్ నాకు అర్థం కాలేదు. నువ్వు చెప్పిన మాటలు నేను చెప్పిన మాటలు కాదు ఇది. అంటే నీకు ఒక ధర్మం లేదు, నీకు ఒక నీతి లేదు, నీకు ఒక మతం లేదు, నీకు ఒక సిద్ధాంతం లేదు. ఒకే ఒక సిద్ధాంతం చంద్రబాబు చెప్పింది చేయటం. ఏది అడగవు, నువ్వు అడిగింది మాత్రం అతను ఇస్తాడు. చంద్రబాబు దేవి నిలయలేవు. నేను అడుగుతా ఉన్నా, చిన్న చోరీ అని కంపారిజన్ వచ్చినప్పుడు అంటే దాన్ని పట్టుకుని ఎంత రాద్ధాంతం చేస్తున్నారండి నువ్వు చంద్రబాబు నాయుడు గారు, నాకు అర్థం కాలేదు. అంటే మతాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద నిప్పులు జరగటమో బురద జరగటమో చేసి హిందువులందరినీ కూడా మాకు ఓటేయమని అడిగేటటువంటి ఒక తత్వంతో, నీచమైన తత్వంతో మీరు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారనేది గమనించాలి. మనం చేస్తున్నాం. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద పంది కొమ్ము కలిసిందని చెప్పాడు మహానుభావుడు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేస్తున్న వ్యక్తి ఆ లడ్డూలు దేశమంతా తినేశారని చెప్పాడు. ఎంత అప్రతిష్ట పాలు చేశాడు. వాస్తవానికి ఎక్కడ ఏది జరగనటువంటి విషయం. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలకు ఇవాళ రాజకీయంగా ఉపయోగించుకోవాలి, దైవాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలి. శ్రీ 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 వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని, వెంకన్నని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయంగా అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి, మరొకరి మీద బురద జల్లాలి అనేటువంటి ఒక మహాపాప కార్యానికి మీరు చేస్తున్నారే, దీన్ని సహిస్తారా ప్రజలు అని అడుగుతా ఉన్నా. ప్రజలు కాదు, దైవమే సహించదు. అందుకని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని పాపాలు జరుగుతున్నాయి మీరు చూడండి. దేవాలయాల్లో తొక్కిసలాట్లు చచ్చిపోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడు జరగలేదు. ముక్కోటి ఏకాదశికి పోయిన సంవత్సరం తొక్కిసలాట్లు 7 చచ్చిపోయారు. మొత్తం చరిత్ర మొత్తంలో ఎప్పుడు జరగల. సింహాచలంలో గోడకూలి అక్కడ చచ్చిపోయారు. ఇప్పుడు జరిగిందా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో? ఎందుకంటే ధర్మాన్ని 100కి 100 పాళ్ళు ఆచరించడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని జరగదు అక్కడ. భగవంతుడు ఆశీస్సులు మాకున్నాయి, మీకు కాదు. దుర్మార్గం ఇవాళ. సరే, ఏపీలో వెంకటేశ్వర స్వామి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి దైవం. ఆ తర్వాత మనం చూస్తే సింహాచలం వరా నరసింహస్వామి ఆలయం, ఆయన చాలా పెద్ద దేవుడు. హిందూ ధర్మం
వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఆయన అందరికంటే పెద్దవాడు. మీరు చూశారు కదా, ఇద్దరు ఉద్యోగులు హుండీలో 55,000 దొంగతనం చేశారు. చిన్నదా పెద్ద నేరం? నేరం తీవ్రమైందే, అది తీవ్రమైందే. తీవ్రమైంది కాబట్టి 14 కోట్ల రూపాయలు కట్టించారు. మరి 55,000 చోరీ చేస్తే ఇద్దరు ఉద్యోగులు నరసింహస్వామి ఆలయంలో ఏం చేశారండి మీరు? చంద్రబాబు నాయుడు గత సెప్టెంబర్ మాసంలో జరిగింది. ఏం చేశారు? సింపుల్గా పోలీస్ స్టేషన్ బెయిలించి పంపించారు. వాట్ ఈజ్ యువర్ సీరియస్నెస్? ఒక దేవాలయంలో, నరసింహస్వామి ఆలయంలో హుండీలో 55,000 ఇద్దరు ఉద్యోగులు దొంగతనం చేస్తే మీరు చేసింది ఏమిటి? సింపుల్గా బెయిలిచ్చి పంపించినటువంటి దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో మీరు యాక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మీ వాళ్ళే ఉంటారు. బహుశా స్టేషన్ బెయిలిచ్చి పంపిస్తారు. అడగమంటారా చంద్రబాబు నాయుడు గారిని? అడగబోయా పవన్ కళ్యాణ్ గారు చొక్కా పట్టుకుని ఏమిటి అన్యాయం చేశారు, ఇది చిన్న నేరం అనుకున్నారా అని అడగగలవా? అడగవు. ఎందుకంటే నువ్వు అడిగింది ఆయనకి ఇస్తున్నాడు కాబట్టి. ఆయన నువ్వు అడిగింది ఇస్తున్నాడు కాబట్టి సమయం వచ్చినా నువ్వు అడగాల్సిన పద్ధతుల్లో అడగలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. అదే నీ పొలిటికల్ రాజకీయ దారిద్ర్యం. నువ్వు రాజకీయ దారిద్ర్యం నుంచి బయటకు వస్తే నీకు ఏదైనా ఉపయోగం ఉంటుంది తప్ప నువ్వు మునుగుతున్నావు, నీ క్యాడర్ని ముంచుతున్నావు, నీ పార్టీని ముంచుతున్నావు. అన్నీ కూడా ఆయనకి డప్పు కొట్టేటటువంటి కార్యక్రమాలే ఇవాళ మీరు చేస్తున్నారు అనే విషయాన్ని మర్చిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. తిరుపతి చోరీ గురించి మాట్లాడతారు. ఇప్పుడు చెబుతున్నారు పట్టు వస్త్రాల పేరు మీద స్కామ్ జరిగింది అని. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఎంక్వైరీ చేసుకోండి. ఇది 2015 నుంచి ఆ కంపెనీ సప్లై చేస్తున్నట్టు పట్టు వస్త్రాలు. ఎస్, విచారణ చేసుకోండి. అది కూడా పరకామణి కూడా విచారణ జరుగుతూ ఉంది. ఇది కూడా విచారణ చేసుకోండి. ధర్మాన్ని పాటించటంలో మా ప్రభుత్వం కన్నా మించిన ప్రభుత్వం కాదు మీదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సార్, చంద్రబాబు నాయుడు గారి గురించి ఆలోచిస్తే ఎన్ని దుర్మార్గాలండి చంద్రబాబు నాయుడు గారు. 2019లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుతో లేరు. అందుకని ఆయన లౌకికవాది. అప్పుడు అందరూ సమానం, అందరూ ఉండాలి అని లౌకికవాదం పెట్టి పార్టీ కంటెస్ట్ చేసింది. అంటే ఓటు చీల్చేయాలి అని. ఇవాళేమో లౌకికవాది కాదు, ఇవాళ సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి వ్యక్తి రోజుకు ఒక అవతారం వేస్తారు. ఎన్ని వేషాలండి! ఒక్కొక్క ఎన్నికలకు ఒక్కొక్క వేషం. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత 3 ఎన్నికలు జరిగినట్టు ఉన్నాయి. 3 ఎన్నికలకు 3 వేషాలు. మరి వచ్చే వేషం ఏం వేస్తాడో నాకు తెలియదు. రకరకాల వేషాలు వేసి మీరు చంద్రబాబు నాయుడికి చెంచగా ఉపయోగపడేటటువంటి పరిస్థితిలో మీరు ఇవాళ పనిచేస్తున్నారు. దేవుడి పేరుతో రాజకీయం చేసేటటువంటి ఒక నీచమైన పరిస్థితికి మీరు వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారు నమ్ముకుని నువ్వు చేస్తున్నావు, మంచిది చెయ్యి. నువ్వు ఆయన పార్ట్నర్స్ కదా, అన్నిట్లోనూ పార్ట్నర్సే, అధికారంలో పార్ట్నర్సే, మరొక విషయంలో కూడా పార్ట్నర్సే. ఏం చేస్తారు నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు 2003లో 1000 కాళ్ళ మండపాన్ని కూల్చింది ఎవరు? అడగగలవా నువ్వు? అడగవు. ఎందుకంటే నువ్వు అడిగింది ఆయన ఇస్తున్నాడు కాబట్టి ఆయన అడగవు. అలాగే విజయవాడలో 40కి పైగా గుడులు కూల్చిన ఘనుడు ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు. అడగలవా? అడగవు. ఎందుకంటే నువ్వు అడిగింది ఆయన ఇస్తున్నాడు కాబట్టి. పుష్కరాల్లో, గోదావరి పుష్కరాల్లో, మళ్ళీ వస్తున్నాయి గోదావరి పుష్కరాలు, 29 మంది చనిపోయారు కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రచార ఆర్భాటం వల్ల. అడగగలవా? అడగవు. ఎందుకంటే నువ్వు అడిగింది ఆయన ఇస్తున్నాడు కాబట్టి. అలాగే మీరు చూశారు సదావర్త భూములు, మన ఈ ప్రాంతం అమరావతి సదావర్త భూములు మద్రాసు దాకా పాకింది. దీనిలో కొట్టేయాలని చంద్రబాబు నాయుడు ఆయన ముఠా. మరి దీన్ని అడగగలవా? అడగవు. ఎందుకంటే నువ్వు అడిగింది ఆయన ఇస్తున్నాడు కాబట్టి. ఆలయ భూములన్నీ కూడా తన వాళ్ళ కట్టబెట్టాలనేటువంటి ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. టీడీడీకి చెందిన 50 ఆస్తులు విక్రయించాలని చూసింది చంద్రబాబు నాయుడు గారు. నువ్వు అడగలవా? దాటి గురించి అడగలేవు. ఎందుకంటే నువ్వు అడిగింది ఆయన ఇస్తున్నాడు కాబట్టి. అక్కడ దాకా ఎందుకు? మీ అందరికీ తెలుసు, విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహాన్ని తలనరికేసినటువంటి సంఘటన ఉంది. దానిలో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి చిన్న సూరిబాబు. ఆ వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి
5 లక్షలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది అడగగలవా? తలే నరికేశాడు, ఆయన కేసు పెట్టారు. 5 లక్షల రూపాయలు నువ్వు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు, నువ్వు అడగగలవా? అడగలేవు. ఎందుకంటే నువ్వు అడిగింది ఆయన ఇస్తున్నాడు కాబట్టి. ఇలా ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద సందు దొరికితే బురదలేటటువంటి కార్యక్రమం, అన్యాయమైనటువంటి ప్రచారం చేసే కార్యక్రమం, దురదృష్టకరమైనటువంటి ప్రచారం చేసే కార్యక్రమం, జనం నమ్ముతారో నమ్మరో అనేది కూడా లేకోకుండా నీకు మీడియా హంగు ఆర్భాటం ఉంది కాబట్టి నువ్వు మాట్లాడంగానే అన్ని మీడియాలు కూడా వస్తాయి కాబట్టి, మీడియా బలం ఉంది కాబట్టి దాన్ని మీ గుప్పిట్లో పెట్టుకొని ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారాలు మీరు చేస్తాం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం. అంతేకాదు 4-5 నెలల క్రితమే చంద్రబాబు పాలన ఉండగానే అహోబిలం నరసింహస్వామి ఆలయంలో హుండీ చోరీ జరిగింది. దాన్ని ఎప్పుడన్నా ప్రశ్నించావా పవన్ కళ్యాణ్ గారు? ప్రశ్నించావు, మమ్మల్ని ప్రశ్నిస్తావు. ఎందుకు ప్రశ్నించమంటే నువ్వు అడిగిందంతా నువ్వు అడిగింది ఆయన ఇస్తున్నాడు కాబట్టి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలకి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని, నీచమని, రాజకీయ దివాళాకోరుతనమని, చౌకబారు ఎత్తుగడని ఈ సందర్భంగా చెబుతున్నాను. అంతేకాదు మరొకటి కూడా ఈ సందర్భంగా నేను చెప్పాలి, మీరెన్ని బురదల్లినా జగన్మోహన్ రెడ్డి గారికి అంటుకోదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సుమారుగా కొన్ని వందల దేవాలయాలు నిర్మించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి దేవాలయంలోనూ పూజారులకు సక్రమంగా పారితోషికాన్ని అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి దేవాలయంలోనూ దీపారాజన వెలిగించింది జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, ఎంత మతాన్ని అడ్డం పెట్టుకొని మీరు బురద జల్లినా అంటుకోదనే విషయాన్ని మీరు గమనించాలి. అంతేకాదు వ్యక్తిత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నతుడు, మీలాగా వేషాలు వేసే మనిషి కాదు. అప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి రకరకాల వేషాలు వేసే వ్యక్తి కాదు. మనస వాచ కర్మణ ధర్మాన్ని, మంచి వ్యక్తిత్వాన్ని కాపాడుతాడు, పాటిస్తాడు. ఆయన హయాంలోని ఈ రాష్ట్రంలో అన్ని ధార్మికతలు బ్రహ్మాండంగా జరిగాయి. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద పనిగట్టుకొని ఈ రోజుకొక వేషాలు వేసేటటువంటి పవన్ కళ్యాణ్ గారు బురదజల్లే కార్యక్రమాన్ని చేయటం చాలా దురదృష్టకరమని, దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అడగని చెబుతాను. ఎవరు అడుగుతారు? నువ్వు అడుగుతావా, ఆయన అడుగుతాడా? అడగని, అడిగితే చెప్తాను. అడిగితే సాక్ష్యాధారాలతో కూడా చెప్తాను. అడిగితే ఆయన అడగమను, సాక్ష్యాధారాలతో కూడా చెప్తాను. నేను దాని జోలికి వెళ్ళటం లేదు. ఆయన సనాతన ధర్మాన్ని కాపాడటం కాదు ఆయనకి కావలసింది. ఆయనకి చంద్రబాబు ధర్మాన్ని కాపాడటమే ఆయన ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నాడు అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ దెబ్బతింటే వాటి గురించి మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు, నేను తొందరపడొద్దు. ఇవాళ దీని వరకు నేను చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లేటటువంటి ఒక వికృతమైన కీడని చంద్రబాబు ఆడమంటే ఆడుతున్నాడు పవన్ కళ్యాణ్. అన్నీ వదిలేసి, సిగ్గు ఎగ్గు అన్నీ వదిలేశాడు. ఏమనుకుంటారో జనం ఏమనుకుంటారో లేదు. తన నియోజకవర్గం గురించి పట్టించుకోడు, ఏది పడితే అది మాట్లాడతాడు. రామ రామ, ఏమన్నా అర్థం ఉందా?